గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించి ఫస్ట్ రివ్యూ అయితే బయటకు వచ్చింది. అయితే ఆ రివ్యూ ఎవరు చెప్పారు? ఫస్ట్ రివ్యూ అంటే మన డైరెక్టర్ సుకుమార్ చెప్పారనమాట. సో ఈ సినిమా అనేది ఖచ్చితంగా రిలీజ్ కన్నా ముందు అది అందరు కలిసి చూస్తారు, మూవీ టీం వాళ్ళందరూ. సో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇక్కడ సుకుమార్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ కి మాత్రం అరే అక్కడనే సినిమా అంతా కనిపిస్తుంది. సో అసలు చూపించే విధానం, ఫైటింగ్స్ కావచ్చు, ఇంటర్వెల్ లో చూపించే అసలు మొత్తం పిచ్చెక్కిపోయిందంట. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత గట్టిగా స్క్రిప్ట్ రాసుకొని అంత డిఫరెంట్ ట్విస్ట్ అయితే మనకు రివీల్ చేయబోతున్నారు. శంకర్ మార్క్ మాత్రం ఈ సినిమాలో అసలు సింగిల్ గా కాదు డబల్ రాసాలు కనిపిస్తుంది. సో ఇంకా అలాగే శంకర్ గారి స్టైల్లో ఉన్నట్టే డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది, అంటే ఒక ఎమోషనల్ టైప్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందంట. సో ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సుకుమార్ గారు ఎలా చెప్తున్నారంటే పక్కాగా రాసి పెట్టుకోండి, ఈసారి నేషనల్ అవార్డు అయితే రామ్ చరణ్ గారిదే అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సుకుమార్ గారు అంత పెద్ద డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి కథ అలాగే గేమ్ చేంజర్ సినిమా ఎంత బాగుండబోతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు క్లైమాక్స్ విషయానికి వస్తే మనం స్టార్టింగ్ నుంచి సినిమా అంతా చూస్తుంటే ఖచ్చితంగా ఒకరికి ఒక ఐడియా వస్తుంది, అరే ఖచ్చితంగా క్లైమాక్స్ ఇదే ఉంటది అని. కానీ ఈ సినిమా అట్లా కాదు, ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఎట్లా అంటే మనము అడిక్ట్ అయిపోతాం ఇంకా దానికి. సో ఆ విధంగా అయితే సుకుమార్ దీని గురించి ఎలివేషన్ ఇచ్చారు. సో మరి పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఎంత సక్సెస్ అయిందో, సో ఆ డైరెక్టర్ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పాడు. సో ఆయన చేసిన సినిమాలో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తే ఇప్పుడు ఆయన ఇంకో డైరెక్టర్ సినిమాకి ఆయన చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనకు నేషనల్ అవార్డు రాసి పెట్టుకోవాల్సిందే రామ్ చరణ్ కి. సరే చూద్దాం, మరి ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి సుకుమార్ గారు అంత గట్టిగా నమ్ముతున్నారంటే సో మనమైతే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే మూవీకి వెళ్ళచ్చు. సో ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి.